With immense gratitude and pride, we invite you to be a part of a landmark moment in our journey. As Lalita PVS Institute of Medical Sciences opens its doors to a new era of advanced healthcare, education, and compassionate service, it is our privilege that our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu will inaugurate this institution. Your gracious presence would mean a great deal to us. We look forward to welcoming you. నస్రోపేట తెనాలి గుంటూరులో సుదీర్ఘకాలంగా నిబద్ధతతో సేవలందించిన సీనియర్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మేడ పద్మావతి పదవి విరమణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సేవా దృక్పథం, క్రమశిక్షణ, వినయం కలగలిపిన ఆమె వ్యక్తిత్వాన్ని పలువురు అభినందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. వారి తనయులు డాక్టర్ రాజేష్, మహేష్, తమ్ముడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో నిజాయితీకి ప్రతీకగా నిలిచారన్నారు. సహచరులతో కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగానికి ముగింపు ఉండొచ్చు, కానీ సేవలకు, మంచి మనస్సుకు ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు అంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఎంత ఉన్నారు సార్? సార్ మేడం మేడం 1 సెకండ్ మేడం. సార్ చూడండి సార్ 1 సెకండ్. సార్ ఎంత సార్ 1 సెకండ్. మేడం మేడం ఎంత ఉన్నారు మ్యామ్? ఓకే సార్. నమస్తే అండి, నా పేరు రాజేష్. నేను న్యూరో సర్జన్ని. మా అమ్మగారి రిటైర్మెంట్ ఇవాళ చేస్తున్నాము. యాక్చువల్లీ తను జాయిన్ అయ్యి ఒక 30 years అయింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత తనే చాలా కష్టపడి పెంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు. అలాగే అన్నయ్యని కూడా చాలా చదివించి తన యొక్క కెరీర్ని ఫోకస్ చేసి కెరీర్లో సెటిల్ అయ్యేలాగా చాలా హెల్ప్ చేశారు. తనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, పర్సనల్గా కానీ హెల్త్ ఇష్యూస్ కానీ 2 ఉన్నాయి. స్టిల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఈవెన్ మధ్యలో రిటైర్మెంట్ ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వకుండా తను లాస్ట్ వరకు నేను ఉండి వర్క్ చేసి మాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇంతవరకు లాక్కొచ్చారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. దీని తర్వాత తను చూసుకునే బాధ్యత మాది, చూసుకుంటాము, హ్యాపీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం. నా పేరు శ్రీనివాసరావు. నేను మేడ పద్మావతి వాళ్ళ బ్రదర్ని. చిన్నప్పటి నుంచి తను ఒంటరిగా ఉండే సెన్స్ ఐసోలేటెడ్గా ఉండేది, కానీ చదువులో మాత్రం ముందంజతో ఉండేది. ఆ తర్వాత తన మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత మా బావగారు డాక్టర్ గారు, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు కూడా ఉన్న చదువుకున్నారు. మా బావగారు చనిపోయారు ఈ మధ్యలో. ఆ తర్వాత తను కంపాషనెట్ గ్రౌండ్స్ మీద అపాయింట్మెంట్ అయ్యి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎంతకాలం సర్వీస్ చేసింది. పిల్లలిద్దరినీ ప్రయోజకులు చేసింది. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ తన పదవి విరమణ సక్రమంగా చేసుకుంది. సో దానికి మేము ఎంతో సంతోషిస్తాము. డిపార్ట్మెంట్ కూడా మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ.